ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యము మనకు దేవుని ప్రేమ మరియు విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. ఆయన చెబుతున్నాడు, భయపడొద్దు, నేను నీతోనే ఉన్నాను. ఆయన ఆశీర్వాదం కేవలం మన మీదనే కాదు, మన సంతానంపై కూడా ఉంటుంది. ఆయన మన జీవితాన్ని విస్తరింపజేసి ఎదుగుదలని ఇస్తాడు. శాంతి, కీర్తిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకున్న వాగ్దానం, భయపడొద్దు, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను దీవించి నీ జీవితాన్ని విస్తరింపజేస్తానని ప్రభువు చెబుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎవరన్నా భయపడుతుంటే భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని మనం తొలగించుకుని దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడని విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎలాంటి భయాల్లో ఉన్నా దేవుని పైన ఆధారపడదాం. దేవుని సహాయాన్ని పొందుకుని ప్రతి భయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్దాం. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. నేను ఈ ఉదయాన్నే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అన్నారు. మా జీవితాల్లో ఉన్న ప్రతి భయాలన్నిటి నుంచి కూడా విడిపించి మీరు మాకు తోడై ఉండి, నేను ఏ కుటుంబము ఎవరు ఏ పరిస్థితుల్లో భయపడుతున్నారో ఆ భయాలన్నిటి నుంచి విడిపించి వారి అవసరాలన్నీ తీర్చి ఆశీర్వదించి వారి భయంలో మీ శక్తి, మీ ప్రసన్నత దయచేయమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాను. ఈ దినపు ప్రయాణాలు, మా పరిపాటల్లోనూ మా అవసరాల్లోనూ మీరు మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాం. నేను వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఉద్యోగాలకు వెళ్ళబోతున్న వారిని, వ్యాపారాలు చేయబోతున్న వారిని, స్కూల్స్కి వెళ్ళబోతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకంటే ముందుగా వెళ్ళి మేము ఏం మాట్లాడాలో, ఏ విధంగా నడిపించాలో మీరే సహాయం చేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ యొక్క రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీ అపారమైన కృప చేత మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.